భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో దారుణం చోటు చేసుకుంది. 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం. ఓ కామాంధుడు అత్యాచారం చేయడంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఒడ్డుగూడెం పంచాయతీ నెహ్రూ నగర్లో 3 ఏళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన మూడ్ వెంకన్న అత్యాచారం చేశాడు. చిన్నారి తల్లిదండ్రులు నిందితుడు మూడ్ వెంకన్నపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 రోజుల నుంచి చిన్నారి ఆసుపత్రిలోనే ఉంది. నెహ్రూ నగర్కి చెందిన ధారావతి లచ్చు తాపి మేస్త్రిగా వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి చిన్నారి ఏడుస్తూ అపస్మారక స్థితిలో ఉండడంతో తోటి పిల్లలను అడగగా వెంకన్న అనే అబ్బాయి చాక్లెట్లు చూపించి ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేసుకున్నారని పిల్లలు తెలిపారు. అబ్బాయి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లిన చిన్నారి తల్లిదండ్రులు చిన్నారికి ఆసుపత్రిలో గత 3 రోజులుగా చికిత్స చేశారు. విషయం బయటకు వెళ్లకుండా ప్రయత్నాలు చేసినప్పటికీ చిన్నారి తల్లిదండ్రులు మాత్రం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చేనుకెళ్ళి పోయేసరికి మా పాపకేమో బడికి వచ్చేసరికి ఒక అబ్బాయి ఆయనకు కొంచెం ఇబ్బంది, మా పాపకి ఇబ్బంది పెట్టింది సార్. మా భార్య వచ్చి ఏమైనా ఎందుకు జరుగుతుందంటే, సరే పాప ఏదో చిన్నపిల్లగాళ్ళు ఆడుకొని పుట్టొస్తానంటే, తర్వాత పాప మూత్రం పోసే కాడ మొత్తం బెడ్ వచ్చింది సార్. బెడ్ వచ్చి ఏందని చూస్తే మా చిన్న బాబు అడిగితే మా బాబు మామూలు ఇట్లా కొట్టిండు అని చెప్పేసరికి మాకు తెలిసింది సార్. ఇప్పుడు ఏమంటే హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసి వచ్చినాం సార్. శనకాయలు పోయి వచ్చేసరికి మా పిల్లగాలు మొత్తం బడికి పోయి వచ్చి ఇంటికాడ ఆడుకుంటారు సార్. వాళ్ళు ఆడుకునే లోపం ఇది మన పిల్లగాలు ఇంకా నాని పిల్లగాడు కూడా వాళ్ళతో వచ్చి ఆ అమ్మాయి మీద కొంచెం ఇది అది దానికి కొంచెం బాగా హింస పెట్టి పాప కొంచెం బెడ్ వెళ్ళినట్టు చేసింది సార్. బెడ్ వెళ్ళి చేసి ఏమైందని చూస్తే ఆ పిల్లగాలు పక్కన పిల్లగాలు అందరూ వచ్చి పిల్లగాడు ఎట్లా అయ్యిందని చెప్తే ఆ మా ఆడుకున్న పిల్లగాడు ఆ అబ్బాయి అట్లా చేసాడు, ఆ ఇంకా నాని అబ్బాయి ఇట్లా పడ్డాడు, పాప మీద పట్టి